హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అయోధ్య రామ మందిర విశేషాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియోలో అయోధ్య మందిరంలో ఏర్పాటు చేయబోయే రాముడి విగ్రహాన్ని గురించి తెలుసుకుందాం. కమలం పువ్వుపై రాముడి నిలబడి దర్శనమిస్తున్నాడు. ఒక చేతిలో విల్లు, ఒక చేతిలో బాణం ధరించి ఉన్న విగ్రహం ఎత్తు 51 అంగుళాలు, అంటే దాదాపు 4 అడుగులు ఉంటుంది. 3 విగ్రహాలు తయారు చేయగా వాటిలో కర్ణాటకలోని బెంగళూరుకు చెందిన శిల్పి అరుణ్ యోగిరాజ్ రూపొందించిన విగ్రహమే ఆలయంలో ప్రతిష్ఠించారు. విగ్రహం ఎంతో అందంగా, చూస్తుంటే చూడబుద్దయ్యేలా ఉండడం విశేషం. భక్తులను తన్మయత్వానికి గురి చేస్తుంది. మళ్ళీ మళ్ళీ చూడాలనిపించేలా విగ్రహం రూపొందించడంతో భక్తులు అయోధ్యను సందర్శించేందుకు సిద్ధమయ్యారు. కాగా శిల్పులు తయారు చేసిన మిగతా 2 విగ్రహాలను కూడా ఆలయంలోని 2, 3 అంతస్తుల్లో ప్రతిష్ఠించనున్నారు. అయోధ్యలో మొత్తం 70 ఎకరాల్లో ఆలయం నిర్మితమవుతున్న విషయం తెలిసిందే. ఈ ఆలయంలో భక్తులు తూర్పు వైపు నుంచి ఆలయంలోకి ప్రవేశించి రాముడిని దర్శించుకుని దక్షిణం వైపు నుంచి బయటకు వస్తారు. సూర్యాకృతిని కలిగి ఆలయ నిర్మాణం ఉంటుంది. కాగా ఆలయ ప్రాణప్రతిష్ఠ ఉత్సవానికి కేంద్ర ప్రభుత్వం, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తుంది. ఆలయ ప్రతిష్టాపన సందర్భంగా ఈ నెల 22న కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు ఒక పూట సెలవు ప్రకటించింది. ఇక ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, హర్యానా ప్రభుత్వాలు ఆ రోజు సెలవు ప్రకటించాయి. మొత్తంగా యావత్ భారతదేశమంతా సంబరోత్సవాలతో ఈ జనవరి 22న ఉండబోతోంది. ఇలాంటి ఎంతో ఇంట్రెస్టింగ్ విషయాలతో ముందు ముందు మన వీడియోస్ ఉంటాయి. కాబట్టి అందరూ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి.